మినీ, రెడీ అయ్యావా? వెళ్దామా? ఇవన్నీ నువ్వు ఎక్కడి నుంచి తీసావు? నీ వాల్డ్రాప్ లో నుంచి. బోర్ కొడుతుంది, అందుకే ఫోటోషూట్ చేసుకుంటున్నాను. నీకు అసలు ఎంత ధైర్యం ఉంటే నేను అడగకుండా నా వాటర్ పైన చేయి పెడతావు నువ్వు? నా మీద ఎందుకు అరుస్తున్నారు? ఫోటో తీసుకొని మళ్ళీ నేను అక్కడ పెట్టేస్తాను కదా. నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? నువ్వు ఏం చేసినా అసలు ఎవరు అడిగే వాళ్ళే లేరనుకుంటున్నావా? పిన్ని, ఐఎమ్ సారీ పిన్ని. ఒక ఫోటో తీసుకొని అక్కడ పెట్టేద్దాం అనుకున్నాను. నువ్వు గొడవ పడేది కూలే, నువ్వు అతిగా మాట్లాడేది కూలే, నువ్వు ఏం పని చేసినా అది నీ కూల్గానే ఉంటుంది కదా. సరే, నేను అక్కడే పెట్టేశాను. నీకు ఒక విషయం తెలుసా? నువ్వు నా జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ తెలుసా? నీ వల్ల నేను అందరి దగ్గర ఒక పిచ్చి దానిలాగా అయిపోతున్నాను. పిన్ని, నాకు పిచ్చి పడుతుంది. మీ ఇష్టానికి మీరు మాట్లాడడానికి మీరు అమ్మ కాదు. నీకు నేను అమ్మను కాదు, నీలాంటి అమ్మాయికి అస్సలు అమ్మను కాదు. మీరు నా గురించి బాధపడటం లేదు. అసలు ఎవరి గురించి కూడా మీరు బాధపడరు. మీ చుట్టూ మమ్మల్ని అందరినీ తిప్పుకోవాలనుకుంటున్నారు. అక్క కూతుర్నే మీరు చూసుకుంటుంది. అందుకనే కదా మీరు సీన్ చూపిస్తున్నారు. మీరు లేకపోతే నేను చనిపోతానని. నువ్వు బయటికి వెళ్ళు, బయటికి వెళ్ళు. నువ్వు బయటికి నడు ఫస్ట్. మినీ, ఎక్కడున్నావు? మినీ, మినీ, ఐమ్ సారీ మినీ, నీకు కావాల్సుకుని అరవలేదు. ఎక్కడికి వెళ్ళావు? ఎలా పరిగెత్తిచ్చావు చూడన్నాను, మోకాళ్ళంతా నొప్పి. పద, ఇంటికి వెళ్దాం. ఇదే కదా నా ఇల్లు. అది నీళ్ళే. పద వెళ్దాం. ఐఎమ్ సో సారీ, మన ఇంటికి వెళ్దాం పద. కోప్పడే అవకాశం పెద్దవాళ్ళ వరకే ఉంది కదా పిన్ని. నాకు తెలిసి నేను చాలా విషయాల్లో ఫెయిల్యూర్నని, కానీ ప్రామిస్ చేస్తున్నాను, నేను ఎప్పటికీ ఫెయిల్ అవ్వనివ్వను. ఇట్స్ మై ప్రామిస్. అమ్మ, నాన్న, నానమ్మ, నువ్వు అందరు అనుకుంటున్నారు కదా నేను చాలా చెడ్డదానని. నేనెందుకో మీరెవరు చెప్పిన మాట వినలేదని మీరెవరు అర్థం చేసుకోవట్లేదు. ఎందుకంటే నా మాట వినేదానికి ఎవరూ లేరు. ఇంక మీద ఎవరు కూడా ఉండరు. నా మాట వినేవాళ్ళు కూడా ఎవరూ లేరు. ఎవరూ ఉన్నది లేదు. నేను నిజంగా చెప్తున్నాను, నువ్వు చెప్పేవన్నీ నేను వింటాను. ప్రామిస్ నా బంగారు. ఐఎమ్ సారీ. ఇంటికి వెళ్దామా? డిన్నర్కి ఏముంది? చికెన్ అన్నా. పద వెళ్దాం. ఇవాళ బాగానే వచ్చింది నా వంట. అలానా? అసలుకే నేను చాలా స్లిమ్గా ఉన్నాను. ఇంకా ఈ డైటింగ్, వర్కౌట్ అంతా నా వల్ల కావట్లేదు. ఇదంతా టాస్క్ అనుకుంటే మీ వల్ల కాదు. ఏం చెప్తున్నావు? నేను చూస్తున్నాను మీ ఫోన్లో టు డూ లిస్ట్లో రాసి పెట్టున్నారు, రిమెంబర్ టు వాకౌట్. హోంవర్క్ అనుకుంటే ఇది మీ వల్ల చేయడం అవ్వదు. నా చిన్నప్పుడు నేను నీలాగంతా లేను. చాలా బాగా చదువుకున్నాను. చదివి ఏం ప్రయోజనం? మీరు నా మ్యాథ్స్ హోంవర్క్ చాలా అన్యాయంగా చేశారు పిన్ని. అన్యాయంగా చేశానా? యాక్చువల్లీ ఏంటంటే మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ని మనం డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండకపోతే మనకు అసలు రానే రాదు. ఈ రోజు నుంచి నేనే మీ ట్రైనర్.
నన్ను విసిగించడం అంటే నీకు చాలా ఇష్టమే. దా నాతో కలిసి వర్కౌట్ చేద్దా. దా దా ఇద్దరం కలిసి వర్కౌట్ చేద్దా. ఫాదర్స్ డే ఫోటో చాలా బాగుంది. అంకుల్ ని సూపర్ హీరోతో పోల్చి తీసావ్, కానీ నీ ఐడియా సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ. మా నాన్నకి నా పాకెట్ మనీతో వాలెట్ గిఫ్ట్ ఇచ్చాను. ఫాదర్స్ డే కదా, మనం ఖర్చు పెట్టే కావాలి. అందరూ నీకులా నాలా లక్కీగా ఉంటారా? కొందరికి అమ్మ ఎవరు నాన్న ఎవరు అని తెలియదు. చాలా పాపం. డోంట్ బి మీన్, షీఈస్ లుకింగ్ సో సాడ్. ఇన్నోసెంట్ గర్ల్. అమ్మ నాన్న ఎవరు లేరు తనకు పిన్ ఉంది, అదే చాలా ఎక్కువ. బాయ్. సస్పెండ్ చేస్తారని గమ్మగా వదిలిపెట్టాను, లేదంటే వాళ్ళ సంగతి చూస్తాను. వాళ్ళు ఎగతాళి చేస్తున్నారా, నువ్వు అలా చేసావంటే ఇంకా వాళ్ళకి నీకు ఏంటి తేడా? అడ్వైస్ అంతా ఇవ్వద్దు పిన్ని, ఇది టిట్ ఫర్ టాట్. నువ్వెందుకు వాళ్ళకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? దేనికి? నేనేం చేసేది? వాళ్ళు మా స్కూల్లో ఎంత ఫేమస్ తెలుసా? ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు. నువ్వు వాళ్ళలాగా ఫేక్ గా ఉండాలనుకుంటున్నావా? జెన్యున్ గా ఉంటే ఎవరికి నచ్చదు, అందుకే నేను ఎవరికి నచ్చను. ఎవరు నన్ను క్రష్ గా కూడా చూడరు పిన్ని, ఇరిటేటింగ్. మీ పిన్ని ఎలా ఉంటుందో ఫస్ట్ నువ్వు అది తెలుసుకో, తర్వాత నీకు నువ్వే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. నాకు నేను టెక్స్ట్ పంపించుకోవాలా? అలాగంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అని చెప్తున్నా. బోరింగ్. ఇదంతా బుక్ లో రాసేస్తున్నారు, ఇది వరకే చదివేశాను. ఏం చేస్తున్నారు? క్యాబ్ బుక్ చేస్తున్నా. అంటే నీకు ఒక మేక్ ఓవర్ ఖచ్చితంగా కావాలి, అంతేకాదు ఈ బుర్రలో కూడా కావాలి. బ్రోనీ తింటే అన్నీ ఓకే అవుతాయి పిన్ని. థ్యాంక్ యూ. రేపు స్కూల్ ఉంది కదా, వెళ్ళు పడుకోపో. అప్పుడు మీరు నైట్ అంతా సీరియల్ చూసుకుంటూ ఓవర్ థింక్ చేసుకుంటూ పడుకుంటున్నారా పిన్ని? నాకు చాలా కోపం వస్తుంది, అన్నిటినీ విరగొట్టేయాలనిపిస్తుంది. నేను ఫస్ట్ రియా గురించి అడిగినప్పుడు లేదు నువ్వు అనుమానిస్తున్నావు అది ఇది నా అబద్ధాలు చెప్పేవాడు, నన్ను చాలా మోసం చేసేసాడు. ఇలా చూడు పిన్ని, ఇలా జరుగుతుంది. అతను రెడ్ ఫ్లాగ్ చూపిస్తే నువ్వు వైట్ ఫ్లాగ్ చూపి పిన్ని, అది శాంతికి గుర్తు. తను ఒక హీరోయిన్. అదంతా వదిలే పిన్ని, టైం వచ్చిందంటే సర్దుకోపోతాయి, సరేనా? లేదు అది కాదు ఇప్పుడు సమస్య. నాకు అంత త్వరగా ఎవరు నచ్చరు, కానీ ఒకసారి నచ్చారంటే ఏం జరిగినా వాళ్ళని వదులుకోలేను. దీప్తో కూడా అలాగే. మా మధ్య అప్పుడప్పుడు ఎన్ని గొడవలు జరిగినా తనే నా ప్రపంచం అనుకున్నా. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా, సేమ్ కఫేకి వెళ్ళినా, అదే పాట విన్నా, పని చేసేటప్పుడు అసైన్మెంట్ చేసేటప్పుడు తనే గుర్తొస్తుంటాడు. ఇవన్నీ స్టాప్ చేయాలనుకుంటాను. ఆ అమ్మాయికి ఆ పాట డెడికేట్ చేస్తుంటాడు, నాకు నచ్చిన ప్లేస్కి అమ్మాయిని తీసుకెళ్తుంటాడు, నాకు నచ్చిన తిండి అమ్మాయికి తినిపిస్తుంటాడు. ఈ ప్రేమే ఒక పెద్ద చీట్ అయిన విషయం. సారీ పాపా, నీతో అన్నీ చెప్పేస్తున్నాను. పిన్ని ఇలా చూడు, నేను ఇక్కడే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళను. మీకు కనుక కోపం వచ్చిందంటే తిట్టుకోండి. బ్రౌన్ బాగానే వచ్చింది, నీది కూడా చేర్చి తినేనా? అయితే తినండి, రేపు దాని నుంచి డబుల్ వర్కౌట్ చేయాలి. ఇప్పుడు బెటర్గా ఫీల్ అవుతున్నారా? నీకు తెలుసా, నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు స్మైల్ నా లైఫ్ చాలా అడ్వెంచర్గా సాగిపోతుంది అనుకున్నాను. సాగర్ పర్ శంకర్ లాగా, రాబిన్సన్ సన్ లాగా చాలా విషయాలు చూస్తాను, చాలా ప్రదేశాలు తిరుగుతాను, లేకపోతే నాసా వెళ్ళిపోతాను వెన్నెల దగ్గరికి వెళ్ళడానికి. సేమ్ పించ్ బ్రో, నాకు అలాగనే. సైన్స్ బాగా నేర్చుకుంటున్నావు కదా. ఉఫ్ పిన్ని, ఇది చూడు, మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మూన్కి వెళ్ళేదంతా వదిలే, మేడ మీదకి వెళ్ళాలన్నా 3 రోజులు ఇంటర్వ్యూ ఇవ్వాలి. నీ ఆప్షన్ ఏంటి? టెలిస్కోప్. చూద్దామా? ఆగు, ఇది పాతదే కానీ బాగా పనిచేస్తుంది. ఇట్రా, ఇక్కడొచ్చి చూడు చూడు.